హనుమాన్ చాలీసా మొత్తం చదువుతూ దాంట్లో నాకిది కావాలి స్వామి. మీకు అనారోగ్యాలున్నాయి. నాసేరోగ హరేసభ పీర జపత నిరంతర హనుమత వీర. దీని సంపుటీకరణ ఎలా చేయాలనేది ఆల్రెడీ నేను పాత వీడియోస్‌లో చెప్పాను నేను. అలాగే భూత పిశాచ నగటన హియావై మహావీర జపనామ సునావై. దీంట్లో గూడా, ఇది కూడా. ఇంకోటి ఉద్యోగాలు రావట్లేదండి. అనుకున్న పని అవ్వట్లేదు. అష్టసిద్ధినవ నిధికే దాత అసవరదినః జానకి మాత. ఇంకోటి సంకట హఠై మిఠై సభ పీర జోసుమిరై హనుమత బలవీర. ఈ వీటిని స్ట్రెస్ చేసి గనక మీరు గనక చేయగలిగితే సంపుటీకరణలో హనుమాన్ చాలీస ఇంకోటి నేను మళ్ళా చెప్తున్నాను. అర్థం తెలియకుండా చదవద్దు. భక్తితో ఏడవండి ఆయన దగ్గర. ఏడవండి. భగవంతుడి దగ్గర ఏడవండి. నేను చెప్పేదంటే హాయిగా ఏడవండి ఆయన. నాకిది కావాలి స్వామి, ఇవ్వు స్వామి. ప్లీజ్ చేయండి. ఏడవండి. పసిపిల్లాడు తల్లి దగ్గర ఎలా మారం చేస్తాడో అలా భక్తుడు భగవంతుడి దగ్గర మారం చెయ్యాలి. నీ అవసరం కోసం 10 సార్లు పాల కోసం పిల్లాడు అమ్మ చీర కొంగు పట్టుకు లాగుతుంటాడు. అమ్మా నాకు కావాలి, అమ్మా నాకు కావాలి. ఈడొచ్చిన పిల్లాడు సినిమా టికెట్ల కోసం అమ్మా నాకు డబ్బులు అంటుంటాడు. ఇలా మీరు కనుక భగవంతుని చెయ్యండి. వస్తుంది, చేస్తాడు. ఒకసారి వినడు, 2 సార్లు వినడు, మూడోసారి అబ్బా! వీడితో గోల కింద ఉందిరా అని చేసేస్తాడు.